This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి నిన్న వర్చువల్ ప్రైవేట్ గేట్వేతో వచ్చిన ఇబ్బంది ఏంటి మనకి యాక్చువల్గా. సో ఆ డిజైన్ కొంచెం ఓపెన్ చేశాను అనుకోండి మీకు. లెట్ మీ కమ్ హియర్. AWS B49కి వచ్చి సో ఎడిట్ అన్నాం అనుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పరిస్థితి. సో ఇమాజిన్ ఈ సినారియోలో మీకు విపిసిలు వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే ఆబ్వియస్ గా విపిసి పీరింగ్ అవసరం అవుతుంది. అలాగే ఉన్న 4 విపిసిలు కూడా మీకు దీంతో కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే లైక్ అజూర్ తో కమ్యూనికేట్ చేయాలంటే మీకు దానికి సపరేట్ గా చేయాల్సి వస్తుంది. నౌ ఈ ప్రాబ్లం ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మీకు నేను ఇదంతా కూడా కాపీ చేసి మీరు చూసినట్లయితే ఒక మినిట్ మొత్తం కాపీ చేసి దీన్ని మనం ఆల్టర్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఆల్టర్ చేసి సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇది తీద్దాం. సో ఇవన్నీ కూడా తీసేస్తానండి నేను. తీసేసి మీకు ఇది పరిస్థితి అవునా. సో కాబట్టి మీరు చూస్తే ఇది పరిస్థితి. సో ప్లాన్ ఏంటి మీకు కొంచెం ఓకే లెట్స్ డూ దిస్ యాక్చువల్గా. ఓకే ఇది మన పరిస్థితి అనుకోండి నా. సో అలాగే ఈ పీరింగ్ ఉంటుంది కదా, ఈ పీరింగ్ ని కూడా మనం రిమూవ్ చేస్తాను. సో 4 విపిసిలు అవసరం లేదు కానీ ఒక 3 విపిసిలు తీసుకున్నాం. ఇక్కడ చూస్తే నాకు ఆల్రెడీ మీకు ఒక సర్వర్ రన్ అవుతుందండి. మీరు చూస్తే ఒక సర్వర్ రన్ అవుతుంది. ఎక్కడ ఇది 49 లో ఒక సర్వర్ రన్ అవుతుంది. లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్ కి వచ్చి నాకు 48 ఒక టెంప్లెట్ ఉంది, అది లాంచ్ చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి దాన్ని ఏం చేస్తాను సింపుల్ గా మీకు దాన్ని లాంచ్ అంటాను ఇక్కడ మీకు. ఓకే లెట్ ఇట్ లాంచ్. అది లాంచ్ అయిపోయినాక దాంతో పాటు మళ్ళీ లాంచ్ టెంప్లెట్స్కి వెళ్ళి 47 తీసుకుందాం. ఓకే 48 అయిపోయింది కదా, 47 కూడా ఎక్కడ ఉండాలి నాకు. లేకపోతే మనకి 46 44 47 ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇక్కడి నుంచి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి ఓకే లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి నేను పెద్దగా ఏం చేయను. ఇక్కడికి వచ్చి 47 అని 47 టెస్ట్ సర్వర్ అని చెప్పి సో మనం ఏం చేద్దాం, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాం. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఓవరాల్ గా మీరు చూసినట్లయితే నేను 3 ఇన్స్టెన్సెస్ ఇస్తానండి మనకి. మీకు ఓవరాల్ గా నేను ఏం చేస్తాను, ఒక 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాను మీకు. ఓకే లెట్ దెమ్ కమ్. నా ఈ 3 కూడా వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదు. సో ఇది వచ్చి మీరు చూసారనుకోండి 47 సర్వర్ ఉంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తే 10.47. ఇది వచ్చి 48 సర్వర్. మీరు చూస్తే ఇది వచ్చి నేను ఏం చేస్తాను మీకు 10.48 అంటాను. ఇది వచ్చి మీకు 49 అనమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 49 అని ఇస్తాను. 49 80 సర్వర్ అనుకోండి మీకు. ఓకే నా వీటి మధ్య కమ్యూనికేషన్ ఏమి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, ఈ పిక్చర్ లో 49 లో ఏముంది, ఈ ఐపీ అడ్రస్ యాక్చువల్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను కంట్రోల్ ఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను టీజీడబ్ల్యూ అంటే ట్రాన్సిట్ గేట్వే అంటాను. ఓకే
సో తర్వాత 48 లో ఏముంది, 48 1.138 మీకు మళ్ళీ. ఫైనల్ గా మీకు 47 లో ఏముంది, 47 వచ్చి ఇది మీకు. సో ఇది నేను తీసేస్తే ఇది అవసరం లేదులేండి. ఇలా మీరు చూసినట్లయితే 3 సర్వర్లు అంటే 3 డిఫరెంట్ విపిసిస్ ఉన్నాయి. నా ఆబ్వియస్ గా వీటి మధ్య కమ్యూనికేషన్ అనేది మీకు డిఫాల్ట్ గా ఉండదు. మీరు చూసినట్లయితే డిఫాల్ట్ గా అయితే ఉండదు. మీకు ఆల్రెడీ వర్చువల్ నెట్వర్క్ గేట్వే మీరు చూస్తే క్రియేట్ కూడా అయిపోయిందండి. గుడ్. నా నేనేం చేస్తానంటే ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను అనుకోండి, మన లైనెక్స్ విండోస్ ఉంది బై ద వే. సో నేను ఏం చేస్తాను, లైనెక్స్ సర్వర్ లో లాగిన్ చేస్తాను. ఇక్కడ మీకు అజూర్ లో సర్వర్ లాగిన్ చేసి నేను సరే. సో ఇక్కడికి వచ్చి మీకు ఇఫ్ కాన్ఫిగ్ అంటే మీరు చూస్తే ఒక IPADDR అంటే సో మీరు చూస్తే 192.168.1.5 ఇది అజూర్ సర్వర్స్ అండి. నా ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి 10.41.69 అన్నాం అనుకోండి మీకు, విచ్ ఈస్ 48 సార్ ఇదంతా అండి మీకు 49 సర్వరా 1.69 అన్నాం అనుకోండి మీకు 40 కాదు, మీకు రీచ్ కాదు. లైక్ వైజ్ ఇక్కడ వచ్చి 47 1.68 అది రీచ్ కాదు. తర్వాత వచ్చి 47 138 ఓకే 47 168 బై ద వే మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే డన్. అంటే ఏం కమ్యూనికేషన్ లేదు. లైక్ వైజ్ ఇట్ సైడ్ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే నేనేం చేస్తాను, ఈ సర్వర్స్ ఫస్ట్ 49 ఏంది మీకు విండోస్ సర్వర్ యాక్చువల్ అవునా. ఇలా ఇచ్చి కనెక్ట్ అన్నప్పుడు మనకేముంటుంది ఇక్కడ awsb49.com అని చెప్పి దీని పాస్వర్డ్ ఏంటండి, ఇక్కడికి వచ్చి కనెక్ట్ ఇచ్చి RDP క్లయింట్ గెట్ పాస్వర్డ్ అని చెప్పి మనం ప్రైవేట్ కి అప్లోడ్ చేసాం అనుకోండి మీకు let it come. Okay, right. So ఓకే సో ఇక్కడికి వచ్చి 10.48.1.68 అన్నా అనుకోండి మీకు పింగ్ కాదు. అలాగే 138.47 అన్నాం అనుకోండి మీకు పింగ్ కాట్లోనా. అంటే బిట్వీన్ ద విపిసిస్ కూడా మీకు కమ్యూనికేషన్ లేదని చెప్తున్నాను మీకు యాక్చువల్. ఓకే సో కాబట్టి దీన్ని ఓవర్కమ్ కావడానికి మనం 2 ప్రాబ్లమ్స్, ఒకటి విపిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, వాటి మధ్య కమ్యూనికేషన్, దాంతో పాటు మనం ఏం చేస్తాం ఇక్కడ we will deploy something called as transit gateway అండి. మీకు మనకి నేను ఏం చేస్తాను AWS TGW అని ఇస్తాను మీకు, which is called transit gateway. నా ఈ ట్రాన్సిట్ గేట్వేలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 2 విధాలుగా వాడుకోవచ్చు మనం దీన్ని. ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్సిట్ గేట్వే ఈజ్ ఈక్వల్ టు విపిసి పీరింగ్ ప్లస్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అనుకోండి, 2 కలిపి అనుకోండి యాక్చువల్గా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫేజ్ లో మీకు ఫస్ట్ విపిసిస్ అన్ని కూడా ట్రాన్సిట్ గేట్వే కనెక్ట్ చేస్తాం. విపిసిస్ అన్ని ట్రాన్సిట్ గేట్వే పనిచేస్తాం. సో కాబట్టి మీకు ఇది వచ్చి
ఇది వచ్చి మీకు విపిసి అటాచ్మెంట్ అంటామండి. సో దీని పేరు నేను ఏమిస్తానంటే మీకు 49 అటాచ్మెంట్, ఇది వచ్చి 48 అటాచ్మెంట్, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే 47 అటాచ్మెంట్ అని చేస్తాం మనం. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే విపిసిలు వాటి మధ్య అవి కమ్యూనికేషన్ ఫస్ట్ ప్రాబ్లం అయిపోతుంది, పీరింగ్ అవసరం లేదు మీకు. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే మీకు విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీకు సేమ్ లైక్ అన్నట్లాగా అనమాట ఎస్టాబ్లిష్, ఇది సాల్వ్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ట్రాన్సిట్ గేట్వే డిప్లాయ్ చేసి ఫస్ట్ విపిసిల మధ్య కమ్యూనికేషన్ వచ్చిందా లేదా వితౌట్ ఎనీ పీరింగ్ చెక్ చేద్దాం. లేటర్ పార్ట్ మనం వచ్చి విపిఎన్ కూడా టెస్ట్ చేయాలి. ఓకే, సో కాబట్టి కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ట్రాన్సిట్ గేట్వే సెలెక్ట్ చేసి మీకు క్రియేటెడ్ ట్రాన్సిట్ గేట్వే, సో AWS B49 TGW అంటాను, సారీ. ఇచ్చి సో మనం ఏం చేస్తాం ఇక్కడ క్రియేటెడ్ ట్రాన్సిట్ గేట్. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, మనం మామూలుగా అయితే ఈ ట్రాన్సిట్ గేట్వేకి ఇంకోటి కూడా ఉందన్నమాట, ఇంకో అడ్వాంటేజ్ చాలా మంది గమనిస్తారు. అదేంటంటే ఈ ట్రాన్సిట్ గేట్వేని నేను కావాలనుకుంటే వేరే అకౌంట్ కూడా షేర్ చేయొచ్చు. సేమ్ వన్ ఆఫ్ ద సినారియో మేము ఏం చేసామంటే, వన్ ఆఫ్ ద క్లయింట్కి ఎలా చేసామంటే, మీకు మా దగ్గర ఒక సపరేట్ అకౌంట్ ఉంది, మీకు AWS అకౌంట్ ఉంది మనకి. సో AWS అకౌంట్ అని చెప్పి దానికి వచ్చి సెక్ఆప్స్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అని ఒక నేమ్ ఇద్దాం బై ద వే. ఓకే, సో దాంట్లో ఏముందంటే మీకు ఒక ఫైర్ వాల్ ఉంది, యాక్చువల్గా ఫైర్ వాల్ అని FortiGate అని ఒక ఫైర్ వాల్ ఉంది. FortiGate ఫైర్ వాల్, థర్డ్ పార్టీ ఫైర్ వాల్ ఉంది. మేమేం చేసామంటే ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయండి ఇట్లా, మీకు దీంట్లో ట్రాన్సిట్ గేట్వే ఉంటుంది అనమాట మీకు. నౌ ఈ ట్రాన్సిట్ గేట్వే వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇది ఇంటర్నెట్ యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇంటర్నెట్. నా ఈ ట్రాన్సిట్ గేట్వే వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నేను మీకు ఈ ట్రాన్సిట్ గేట్వేని షేర్ చేయొచ్చు. యాక్చువల్గా మీరు చూసినట్లయితే మీకు ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో నేను కావాలనుకుంటే దీన్ని వేరే వాళ్ళకు కూడా చేయొచ్చు, చూపిస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, మనం విపిసిలు అటాచ్ చేయాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి కింద అటాచ్మెంట్స్ అని ఉంటాయి. సో స్టెప్ 1 ఏంటి, క్రియేట్ అన్ అటాచ్మెంట్. సో నేను ఏం చేస్తాను 49 అటాచ్మెంట్ అని చెప్పి మీకు, సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన విపిసి కిందకు వచ్చి మనం విపిసి ఉంది AWS B49 చేసి మీకు దేనికి కావాలో ఇచ్చుకోవచ్చు. మీకు మీరు చూస్తే మనకి పబ్లిక్ సబ్నెట్ ఒకటి సరిపోతుందండి, ఎందుకంటే మనకి దీంట్లోనే కదా సర్వర్ ఉంది. సో కాబట్టి నేను క్రియేట్ అటాచ్మెంట్ అంటాను, ఇది ఫస్ట్ అటాచ్మెంట్. మళ్ళీ క్రియేట్ అన్ అటాచ్మెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు 48 అని చెప్పి మళ్ళీ అదే సెలెక్ట్ చేసి కిందకు వచ్చి మీకు 48 ఇక్కడ ఉంచుకోండి. సో ఇది తీసేసి పబ్లిక్ సబ్నెట్ ఇస్తాను, ఇచ్చి క్రియేట్ అటాచ్మెంట్ అంటాను. అలాగే ఇంకో క్రియేట్ అటాచ్మెంట్ అని చెప్పి ఈసారి 47 అటాచ్మెంట్ అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి మీకు 47 ఇక్కడ ఉంది, సో తీసేసి మీకు ఇలా ఇవ్వండి. నౌ మనం ఏం చేయొచ్చు అంటే, ట్రాన్సిట్ రావడానికి టైం పడుతుందండి, ఈ ట్రాన్సిట్ గేట్వేని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో అంటే వేరే అకౌంట్స్ కి షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి ఇట్లా వేరే అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఆ అకౌంట్స్ మీరు షేర్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కస్టమర్ 1 అకౌంట్ ఆర్ యాప్ 1 AWS అకౌంట్, అలాగే యాప్ 2 AWS అకౌంట్ షేర్ చేయొచ్చు మీకు. ఓకే, షేర్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇట్లా షేర్ అవుతుంది మీకు. సో మీకు అది చేయడానికి ఒక పని చేద్దాం ఆగండి, నేను ఏం చేస్తాను aws.amazon.com వేరే అకౌంట్కి లాగిన్ చేస్తాను. మీకు ఈ ఫీచర్ మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్వేలో లేదు మళ్ళీ మీకు.
రైట్ నౌ ఇక్కడికి వచ్చి నేను ట్రాన్సిట్ గేట్వే అని ఏమన్నా చేయాలనుకోండి. ఇక్కడ మీకు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు విపిసికి వస్తాను. విపిసికి వచ్చి మీకు వేరే అకౌంట్ శ్రీకేఎస్ అని వేరే అకౌంట్ ఇది. ఇక్కడికి వచ్చి మీకు నేను కిందకు వస్తాను. కిందకు వచ్చి ట్రాన్సిట్ గేట్వే వస్తే మీకు ఏమైనా కనిపిస్తుంది అంటే ఆబ్వియస్గా ఏం కనిపించదు యాక్చువల్గా మీకు. లేదు చూసారా. సరే, మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి సర్వీసెస్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ అని వచ్చి కిందకు వచ్చినప్పుడు మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ ఉంటుంది. RAM అంటాం మనం. ఎక్కడ ఉంది రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ ఓపెన్ చేయండి మీకు. ఇక్కడ రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ అని చెప్పి మనం ఇక్కడ క్రియేట్ ఏ రిసోర్స్ షేర్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, TGW2 శ్రీ K8S అంటాను మీకు. సో సారీ K8 కదా, యా రైట్. ఓకే, ఇచ్చి నా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట సపోర్ట్ అని, మీకు అవసరం లేదు. కానీ కిందకు వచ్చినప్పుడు హియర్ మీరు చూస్తే ట్రాన్సిట్ గేట్వే ఉంది. ఓకే, సో నేను ఈ ట్రాన్సిట్ గేట్వేని సెలెక్ట్ చేసి మీకు నెక్స్ట్ అని చెప్పి మీకు ఓకే నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ మీరు అకౌంట్ ఇవ్వాలి. ఏది నా అకౌంట్ ఏదంటే ఇక్కడికి వచ్చి నేను ఈ అకౌంట్ ఇది కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. ఇచ్చి మీకు కింద యాడ్ చేశాను. సో నెక్స్ట్ మీకు ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ రిసోర్స్ షేర్ అంటాను. మీకు రిసోర్స్ షేర్ అంటాను. ఇది క్రియేట్ చేసినాక ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను. వచ్చిందా చూసారా, వచ్చేసింది నాకు ఇక్కడ K8S లో. ఇప్పుడు నేను ఏం చేసి నేను లిటరల్ గా ఇక్కడ ఏ రౌటింగ్ టేబుల్ కన్నా వెళ్ళి ఇంటర్నెట్ అంతా కూడా దాని ద్వారా పంపించవచ్చు. ఇక్కడికి వచ్చి రూట్స్ కి వచ్చి ఎడిట్ రూట్స్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు 0.0.0 అని చెప్పి సో ట్రాన్సిట్ గేట్వేకి వస్తే మీకు ఇక్కడ రావాలన్నమాట. ఇది రిఫ్రెష్ గా లేదా ట్రాన్సిట్ గేట్వే. అటాచ్మెంట్ క్రియేట్ చేయలేదండి, సారీ అటాచ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అంటే ఎలాగా. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ ఉంది, క్రియేట్ అన్ అటాచ్మెంట్. ఇక్కడికి వచ్చి చూసారా వచ్చింది చూడండి ట్రాన్సిట్ గేట్వే. మీకు దేనికి కావాలి దానికి అటాచ్మెంట్ క్రియేట్ చేసేయచ్చు. అంటే మనం ఏం చేయొచ్చు, వేరే దగ్గర నుంచి కూడా మనం ట్రాఫిక్ అంతా కూడా త్రూ ట్రాన్సిట్ గేట్వే మనం ఇలా పంపించవచ్చు అనమాట. మీకు ఇలాంటి షేరింగ్ ఆప్షన్ ట్రాన్సిట్ గేట్వేకి మాత్రమే ఉంది, వేరే దానికైతే లేదు యాక్చువల్గా మీకు. ఓకే, సో చాలా మంది తెలియదండి ఇది, అందరూ పనిచేయరు, బట్ చెప్తున్నాను మీకు. తీసేస్తాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ నేను చూడాల్సింది ఏంటంటే అటాచ్మెంట్స్ కి వచ్చామనుకోండి. అటాచ్మెంట్స్ అన్ని రెడీ అయినాయా? మనకి 3 ఉండాల, 47, 48, 49 అన్ని అవైలబుల్ కి వచ్చినాయి చూడండి. అయితే అంత మాత్రం ఒకదానికి కమ్యూనికేట్ చేసేసుకోవండి, అలా అనుకోకూడదు. చూసారా ఇక్కడికి వచ్చి నేను ఇలా వస్తే అంత మాత్రం ఇంకా మన రౌటింగ్ టేబుల్స్ ఏం చేసినా నెట్వర్క్ పరంగా AWS లో మనం ఏం చేంజెస్ చేసినా కూడా రౌటింగ్ టేబుల్స్ అనేది మనకి అడ్డం పడుతుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రూటింగ్ టేబుల్స్ కి వచ్చి నేను ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి AWS B49 నుంచి స్టార్ట్ చేస్తాను. పబ్లిక్ వచ్చి సబ్నెట్ అసోసియేషన్ లో ఉందా, ఓకే గుడ్. రూట్స్ కి వచ్చి ఎడిట్ రూట్స్ అని చెప్పి ఏం యాడ్ చేద్దాం, మీరు చూస్తే 10. ఇది 49 కదా, సో కాబట్టి 48. ఇది 10.1 అండి మీకు. హోల్డ్ ఆన్, బెస్ట్ మనం చేయడం ఏం చేయొచ్చు అంటే దాని బదులు
సో విపిసిని కాపీ చేయండి. బెటర్ విపిసిని కాపీ చేసి రూటింగ్ టేబుల్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఇది చూసారా, నేను వర్చువల్ ప్రైవేట్ గేట్వే డిలీట్ చేయలేదా? ఇలాంటప్పుడే బిల్స్ వస్తాయి మీకు, జాగ్రత్తగా చేయకపోతే. చూడండి, వర్చువల్ ప్రైవేట్ గేట్వే డిలీట్ చేసినట్లేను, ఎందుకంటే రౌట్ లైవ్ లో ఉంది మీకు, చూసారా? సో కాబట్టి ఇక్కడికి వచ్చి డిటాచ్డ్ విపిసి ఫస్ట్ డిట్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళే తొందరలో నేను చేయలేదన్నమాట, ఇదే తలనొప్పి వస్తుంది మీకు. ఓకే, ఐ థింక్ ఎండ్ పాయింట్స్ డిలీట్ చేసినట్టున్నాను, దాంట్లో ఇబ్బంది లేదు. సైట్ టు సైట్ కనెక్షన్స్ డిప్లే చేశాను కానీ ఇది చేయలేదన్నమాట మీకు. డిటాచ్ అయిపోయినాక డిలీట్ అని చెప్పేసి డిలీట్ ఇవ్వండి. మర్చిపోయారు అనుకోండి మీకు బిల్లు పడుతుంది, యాక్చువల్ అది ప్రాబ్లం. సర్లేండి. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, మనకి రూటింగ్ టేబుల్స్కి వస్తాను. అట్లా ఫైండ్ అవుట్ అయింది, ఇక్కడ ఉంది కదా. సరే ఎడిట్ రూట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు మనకు కావాల్సింది 10.49 కదా, నాకు ఎక్కడెక్కడ పోవాలా, 10.48కి వెళ్ళాలా, ఆ తర్వాత 10.47కి వెళ్ళాలా, అది పక్కన పెడితే అజూర్ ఉంది, అజూర్ వచ్చి 192.168కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ రావాలి. సరే 49 అటాచ్మెంట్ వచ్చింది మనకి. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి సేవ్ చేద్దాం మీకు. ఓకే, సో మీకు వచ్చి ఓకే యా, మీరు ఇన్స్టెడ్ ఆఫ్ పీరింగ్ ట్రాన్సిట్ గేట్వే వాడుకోవచ్చు, కాకపోతే ట్రాన్సిట్ గేట్వే డబ్బులు పడతాయి, ఇట్స్ నాట్ ఫ్రీ. ఓకే, వేరేస్ విపిసి పీరింగ్ ఈస్ ఫ్రీ. దాని ఏమంటారు, మీకు ట్రాఫిక్ ఛార్జెస్ పడతాయి, బట్ విపిసి పీరింగ్ అనే సర్వీస్ ఫ్రీ మీకు, కానీ ట్రాన్సిట్ గేట్వే ఫ్రీ కాదు కదా, అదొకటి ఉంది మీకు. ఓకే, సరే మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎడిట్ అని ఇచ్చి రిమూవ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి 10.47 ఇది. సో నేను ఏం చేస్తున్నప్పుడు 48 ఇస్తాను మీకు, 48. ఆ తర్వాత 10.49 ఇలా ఇచ్చి, ఆ తర్వాత 192.168 ఇచ్చి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, 47 అటాచ్మెంట్ ఉంది, ఇలా ఇచ్చేసి సేవ్ చేంజెస్. సరే 48 సర్వర్కి వద్దాం. సర్వర్కి వచ్చి మీకు .49 10.47 192.168 ట్రాన్సిట్ గేట్వే అని చెప్పి సేవ్ చేంజెస్. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయొచ్చండి. నేనేం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి హోస్ట్ నేమ్ అన్నాం అనుకోండి, మనకి అమెజాన్ లో ఉన్నాను, పింగ్ 10. ఓకే, ఫస్ట్ దీని ఐపీ కాన్ఫిగ్ అంటే 1.69, పింగ్ 10.48.1.68 అంటే మీకు 47 ఐ థింక్, యా 10.47.1.68 అంటే మీకు రీచ్ అవుతుంది. దాంతో పాటు 138 కాకపోతే 48 అనుకుంటాను మీకు రీచ్ అవుతుంది, చూసారా? సో అంటే అర్థం ఏంటి మీకు, ఎస్ ఈ రెండు సర్వర్లకి రీచ్ అవుతుంది, కానీ దీనికి రీచ్ కాదు. 192.168 1.4కి అంత సీన్ లేదు, ఇంకా దానికి మనం విపిఎన్ ఎస్టాబ్లిష్ దానికి పోదు. అలాగే మిగతా సర్వర్లకు లాగిన్ చేద్దాం. ఇది 3 సర్వర్లు ఉన్నాయి కదా మనకి. ఓకే, ఫస్ట్ సర్వర్ ఇది 48 సర్వర్కి వద్దాం. టెక్నికల్లీ ఎస్, మనకు ట్రాన్సిట్ గేట్వేనే ఈజీ మీకు, అది కొత్తది కాబట్టి మీకు కావాలంటే వాడుకోవచ్చు. ఎప్పుడంటే అగైన్ మీకు ఒకే ఒక విపిసి ఉంది అనుకున్నప్పుడు ట్రాన్సిట్ గేట్వే వేస్ట్ కదా, అట్లా కాకుండా ఒకే ఒక విపిసి ఉన్నప్పుడు మీకు విపిజి మేల్ అనమాట. అట్లా కాకుండా మీకు దాన్ని ఏమంటారు, ఒక ఎక్కువ విపిసిలు ఉన్నాయి, ఆ విపిసిల మధ్య పీరింగ్ కానీ తర్వాత మీకు విపిఎన్ కానీ అలా ఎక్కువ విపిసిలు ఉన్నప్పుడు
గో ఫర్ ట్రాన్సిట్ గేట్వే. 1-2 VPCలు ఉన్నప్పుడు, ఎందుకంటే ట్రాన్సిట్ గేట్వే చార్జెస్ వస్తాయి మీకు యాక్చువల్లీ. ఐ థింక్ VPC కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. బట్ పీరింగ్ దగ్గర మీకు సేవ్ అయిపోతారు బాగా యాక్చువల్లీ మీకు అందుకోసం. సరే, సో లెట్స్ మీ ఓకే, పింగ్ అని చెప్పి 10.49.1.69 అన్నాం అనుకోండి, మీకు రీచ్ అవుతుంది చూడండి. అలాగే పింగ్ 10.47.1.138 అంటే 10.47.1.138 అనేది ఓకే, ఇది ఓన్ సర్వర్ అండి. సారీ ఇది ఓన్ సర్వర్. బట్ స్టిల్ ఇది పింగ్ అవ్వాలి కదా మనకి. మీరు చూసారనుకోండి 10.48. ఓకే, ఫస్ట్ ఏం పింగ్ చేసాం, పింగ్ 10.47.1.68 అండి. సారీ 68 రీచ్ అవుతుంది. అలాగే 69, కాకపోతే 49 రెండు కూడా రీచ్ అవుతున్నాయా? యా, రెండు రీచ్ అవుతున్నాయండి మీకు. సో ఇంకో సర్వర్ ఏముంది ఇక్కడ మీకు, 47 సర్వర్ ఇక్కడ ఉంది మనకి. ఇది కాపీ చేద్దాం. ఓకే, నేను అమెజాన్ లైనక్స్ 3 ఇన్స్టాల్ చేశాను. బట్ ఎనీవే, సో పింగ్ అని చెప్పి 10.49.1.69 మీకు రీచ్ అయింది. తర్వాత 10.48.138 మీకు రీచ్ అయింది. సో కాబట్టి దీని ప్రకారం మీరు చూస్తే ఈ 3 సర్వర్లు వాటి మధ్య అవి కమ్యూనికేషన్ ఇలా వెళ్తుంది. సో దెర్ ఈస్ నో ఇష్యూ అబౌట్ దట్. సో కాబట్టి రేపు ఫ్యూచర్ లో మీకు ఇంకో 10 VPCలు వచ్చినా కూడా జస్ట్ ఒక VPCకి ఒక్కొక్క అటాచ్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఒక్కొక్క VPCకి ఒక్కొక్క అటాచ్మెంట్ తీసుకున్నారనుకోండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ మీకు. నా నెక్స్ట్ మనం టెస్ట్ చేయాల్సింది వచ్చి VPN టెస్ట్ చేయాలి. దానికి మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి ఫస్ట్ అగైన్ సేమ్ కస్టమర్ గేట్వే గురించి చెప్పాలి మనం. ఇక్కడికి వచ్చారనుకోండి, కస్టమర్ గేట్వే నిన్న మనం యూజ్ చేసింది ఉంటుంది. బట్ లెట్ మీ డిలీట్ బోత్. సో డిలీట్ అని చెప్పి మనం సో TGW VNG అని చెప్పి, సో మన ట్రాన్సిట్ గేట్వే యొక్క పబ్లిక్ IP తీసుకొని ఓకే, ఇలా వచ్చింది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలా. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ మీరు చూస్తే సైడ్ టు సైడ్ కనిపించదు. దానికి ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు ఇక్కడికి రండి. సేమ్ సైడ్ టు సైడ్ ఉంది కదా, సారీ ఓ పని చేస్తాను, అటాచ్మెంట్స్, ఐఎమ్ వెరీ సారీ, డిలీట్ చేయడానికి అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చి మనం ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చి క్రియేట్ అన్ అటాచ్మెంట్ అని చెప్పి మీకు AWS B4849-49 Azure-VPN. సో ట్రాన్సిట్ గేట్వే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే అటాచ్మెంట్ VPN అండి, సారీ VPN సెలెక్ట్ చేసుకొని ఇది ట్రాన్సిట్ గేట్వే. నా రౌటింగ్ ఆప్షన్స్ దేనికి పంపిస్తాం, స్టాటిక్ అనేసి మళ్ళీ యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ ట్రాన్సిట్ గేట్వే అన్నాం మనం అటాచ్మెంట్. సో ఇది వచ్చి VPN అటాచ్మెంట్ అండి. మీరు చూస్తే ఇది వచ్చి VPN అటాచ్మెంట్ అన్నమాట. రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు చూస్తే
అయితే వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్ కిందకి ఇదంతా అయిపోయినాక మీకు దీంట్లో మనకి ఇక్కడికి వచ్చి ఇదంతా క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ క్రియేట్ అయిపోయినాక కిందకు వచ్చి మనకి ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే రూట్ టేబుల్స్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి విపిసిలు బై డిఫాల్ట్ యాడ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తే అసోసియేషన్ వస్తే విపిఎన్ యాడ్ కాదనమాట. మనం ఏం చేయాలి, క్రియేట్ అన్ అసోసియేషన్ అని చెప్పి మన విపిఎన్ నెట్వర్క్ అటాచ్మెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. నౌ ఒక రకంగా ట్రాన్సిట్ గేట్వే అడ్వాంటేజెస్ తీసుకుంటే ఫస్ట్ వచ్చి we can avoid VPC peering. Second thing is we can avoid multiple VPGs. Third point వచ్చి we can use it for VPN. మల్టిపుల్ విపిఎన్స్ చేసుకోవచ్చు. మీకు దానికోసం ఉపయోగపడుతుంది. మీకు ఇట్లా 3 డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే లెట్ మీ సే ఇమాజిన్ మీకు వేరే సైట్ ఉందనుకోండి, వేరే రీజన్ కూడా వాడుతున్నారు అనుకోండి. అందులో మీకు ఇంకో 3 విపిసిలు ఉన్నాయి కావాలనుకోండి. ఇక్కడ అదంటే మీకు 2 యాక్టివ్ రీజన్స్ ఎక్కువ వాడుతున్నారు. మీకు ఒకటి వచ్చి ఈస్ట్ యుఎస్, ఇంకోటి వచ్చి ఈస్ట్ యుఎస్ 2 అనుకోండి. మీకు దీంట్లో కూడా VPC1, VPC2, VPC3 అంటాను మీకు. సో ఈ విపిసిలు ఎక్కడ ఉన్నాయి, మీకు వేరే రీజన్ వేసుకోండి. లైక్ రీజన్ అన్నమాట మీకు, ఆర్ యుఎస్ ఈస్ట్ 2. ఓకే, నా ఇవి కూడా వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలనుకోండి. నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మనం ఇంకొక ట్రాన్సిట్ గేట్వే అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఇది వచ్చి మీకు ట్రాన్సిట్ గేట్వే పీరింగ్ అండి. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే ట్రాన్సిట్ గేట్వే ఇలాగ. సో కాబట్టి అంటే బిట్వీన్ ద రీజన్స్ కూడా మీకు ఇది లేదనుకోండి, మళ్ళీ ఇది ఒక విపిసి అటాచ్మెంట్ అన్నమాట, పీరింగ్ చేయాలి మళ్ళీ. అవునా, అట్లా అవసరం లేకుండా ఇలా కూడా చేయొచ్చు మీకు. సరే, దీని పరిస్థితి ఏంటి యాక్చువల్ గా, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం. ట్రాన్సిట్ గేట్వే రౌటింగ్ టేబుల్స్ అయితే వచ్చే ముందు అన్ని కూడా డిప్లాయ్ అయినాయో లేదో చూడాలి. అటాచ్మెంట్స్ కి వచ్చాం అనుకోండి, విపిఎన్ అటాచ్మెంట్ వచ్చింది, అవైలబుల్ అయిందండి. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్సిట్ గేట్వే రూటింగ్ టేబుల్స్ కి దీనికి చెప్పాలి యాక్చువల్గా ఇటు నుంచి ఎటు పోవాలని చెప్పి. అసోసియేషన్ విపిఎన్ వచ్చింది సరే, ఇక్కడ విపిఎన్ వచ్చేసింది. కానీ రూట్స్ కి వచ్చాం అనుకోండి, ఇక్కడ విపిఎన్ రూట్ ఉండదు. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ స్టాటిక్ రూట్ అని చెప్పి నేను 192.168.0.0.16 ఇచ్చేసి వాళ్ళకి విపిఎన్ అటాచ్మెంట్ క్రియేట్ చేస్తానండి. సో కాబట్టి మనకి AWS నుంచి అజూర్ సైడ్ అయిపోయిందండి. నా నిన్నటి చేసిన విధంగానే ఇక్కడ నేను సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ కి వస్తే కొత్తది క్రియేట్ అయి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అంటాను మీకు
సో నేనేం చేస్తాను, TGW అని చెప్పి డౌన్లోడ్ చేద్దాం. ఓకే రైట్, మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడికి వచ్చి కాపీ చేసుకుందాం. ఇది కావాలి, ఇక్కడ కావాలి. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు వచ్చి మనం అజూర్కి వచ్చి కనెక్షన్స్కి వద్దాం. కనెక్షన్స్కి వచ్చి ఇక్కడ అంటే మనం లోకల్ గేట్వే క్రియేట్ చేయాలా, బట్ లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు నేమ్ వచ్చి T1 అని చెప్పి, నెక్స్ట్ సెట్టింగ్స్, వర్చువల్ గేట్వే, ఇది లోకల్ గేట్వే. ఈ పాతే కనిపిస్తుందండి. నేను ఏం చేస్తున్నా, ఒక పని చేస్తాను, ఆగండి. సిజీ లోకల్ గేట్వేస్కి వచ్చి మనం ఐపీలు చేంజ్ చేద్దాం. యాక్చువల్గా నేను క్రియేట్ చేసి ఉండాలి మనకి. మీరు చూసినట్లయితే మీకు CGW కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ దాని IP అడ్రస్ ఇస్తాను, విచ్ ఇస్ దిస్. ఇక్కడ కూడా 16. ఓకే, సేవ్ చేయండి. మీకు ఇది CGW1 అండి మీకు. ఓకే, అంటే కస్టమర్ గేట్వే 1. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, CGW2 కూడా వెళ్ళాలి కదా, ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు కాన్ఫిగర్ చేద్దాం. లెట్స్ గో టు వర్చువల్ నెట్వర్క్ గేట్వే. ఇక్కడికి వచ్చి మనకి ఫర్దర్ గా కాన్ఫిగర్ చేద్దాం మనం. సో ఇప్పుడు కనెక్షన్స్కి వద్దాం. కనెక్షన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, యాడ్ కనెక్షన్ ఉంటుందండి మీకు. యాడ్ కనెక్షన్ వచ్చి మీకు IPsec మీకు T1 అంటాం, మీకు T1 అంటాం. సో అంటే టనల్ 1. నెక్స్ట్ వచ్చి VNG1 ఇది సెలెక్ట్ చేద్దాం. కీ అడుగుతుంది కదా, కీకి వచ్చి ఫస్ట్ కీ ఇది ఇక్కడ తీసుకుందాం. ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి మీకు సో మీరు దాని డిఫాల్ట్స్ వదిలేయచ్చు, మీకు ఏం అవసరం లేదు. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ట్యాగ్స్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మీకు ఏమొస్తుంది, మీకు క్రియేట్ అంటానండి మీకు. ఓకే, సో ఇది క్రియేట్ అవనివ్వండి. ఇది క్రియేట్ అయిపోయినాక ఆబ్వియస్ గా రెండోది కూడా క్రియేట్ చేయాలి మనకి. మీకు రెండోది కూడా క్రియేట్ చేయాలి. దట్ ఇట్ కమ్.
ఓకే, డన్ అయిపోయిందండి మీకు. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మీకు నెక్స్ట్ వచ్చి రెండోది కూడా చేద్దాం మనకి. 1 minute. ఒక్క నిమిషం అండి. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, మళ్ళీ వర్చువల్ నెట్వర్క్ గేట్వేకి వస్తాం మీకు. మళ్ళీ కనెక్షన్స్కి వచ్చి ఓకే, సో ఈసారి T2 అంటాను మీకు. ఈసారి మీరు చూసేసరికి సో సైట్ టు సైట్, సో ఇక్కడికి వచ్చి T2 అని చెప్పి మీకు మళ్ళీ నెక్స్ట్, సో ఇది ఈసారి C2 అని చెప్పి మనం ఓకే, లెట్స్ సీ. ఓకే, అదే ఒకటి చాలు, బట్ అయినా కూడా మనం చెక్ చేసాం అనుకోండి ఇక్కడికి వచ్చి. సో ఇక్కడికి వచ్చి మీకు సో ఇది కాదు ఎక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను అన్నిటికంటే ఫస్ట్ ఏంటి యాక్చువల్గా లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఒక 2 ఎక్స్ట్రా ఉన్నాయి మీకు. ఓకే, సో ఫస్ట్ వచ్చి పింగ్ అని చెప్పి మీకు ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి, ఐపీ ఇది వచ్చి మీకు తెలుసు అజూర్ అనమాట, 192.168.1.5. ఓకే, సో ఇక్కడికి వచ్చి పింగ్ 10.49.1.69 అంటే సారీ 69 అంటే మీకు వస్తుందా లేదా, వస్తుంది చూడండి, చూసారా 69 వస్తుంది. అది పక్కన పెడితే 68 అని చెప్పి 10.48 అంటే 68 వస్తుందా, సో ఆర్ 10.47 అనుకుంటా. యా, సో 10.47 1.68 పనిచేస్తుంది. సో దాంతో పాటు మీకు 138 విచ్ ఇస్ 10.48 138 ఇచ్చాం అనుకోండి, మీకు వచ్చింది చూడండి. మీరు చూస్తే బిట్వీన్ అంతా కూడా కాన్ఫిగర్ అయింది మీకు. బిట్వీన్ అజూర్ అండ్ అంటే ఒకటే మనకి టోటల్ గా, అవునా. సో ఇక్కడికి వచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి వచ్చినప్పుడు ఒక వర్చువల్ గేట్వే మీకు ఒక ట్రాన్సిట్ గేట్వేకి రెండింటి మధ్య మనం ఏం చేసాం, ఎస్టాబ్లిష్ చేసామండి. కనెక్షన్ చూస్తే మనం ఎస్టాబ్లిష్ చేసాం యాక్చువల్ గా మీకు. ఓకే, ఇది ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇంకోటి కూడా రావాలా మీకు, రిఫ్రెష్ చేసాను అనుకోండి మీకు రావాలి. రెండు వచ్చినాయి చూడండి మీకు. సో కాబట్టి మీకు అట్నుంచి ఇట్నుంచి రెండింటికి రావాలి. సో విపిఎన్ కనెక్షన్స్ కి వచ్చినప్పుడు మీకు సైడ్ టు సైడ్ విపిఎన్ టనల్ కి వచ్చాం అనుకోండి, ఇది కూడా అప్ లోకి వస్తుంది చూడండి, కాసేపట్లో ఇది కూడా అప్ వస్తుంది అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మనకి ఈ డిజైన్ కి వెళ్ళాం అనుకోండి, నేను ఈ డిజైన్ కి వెళ్ళినప్పుడు నేను ఒకటే ట్రాన్సిట్ గేట్వేని మీకు బిట్వీన్ ద విపిసిస్ వాడుకోవచ్చు. మీకు విపిసిస్ అనేది బిట్వీన్ ద విపిసిస్ వాడుకోవచ్చు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకు వాటి మధ్య అవి కమ్యూనికేషన్ ఉంటాయి అన్నమాట. సో దాంతో పాటు మీకు విపిఎన్ ద్వారా వేరే వాటికి కూడా కనెక్ట్ అవుతుంది మీకు వేరే వాటికి కూడా కనెక్ట్ అవుతుంది మీకు. సో ఈ విధంగా అంటే అజూర్ సైడ్ మీరు ఏదైనా ఊహించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆన్ ప్రెమిసిస్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఒక ఆన్ ప్రెమిసిస్ డేటా సెంటర్ ఉందనుకోండి. ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు ఇమేజెస్ కొద్దాం, ఇది తీసుకోవచ్చు అనమాట. మీకు ఇలాంటి డివైజెస్ ఉంటాయి, మీరు చూసారు అనుకోండి, ఇలాంటి డివైజెస్ ఉంటాయి అనమాట మీకు. ఓకే, ఇలాంటి తీసుకున్నప్పుడు సో దీనికి పబ్లిక్ ఐపీ ఉంటుంది. దీని నుంచి మీకు AWS కి మీకు ఇంతకు ముందు నేను అంటే
స్టార్టింగ్ లో కెరియర్ కదా మీ టీచింగ్ స్టార్టింగ్ లో ఇనిషియల్ ఫస్ట్ బ్యాచెస్ కి నేను ఇది వాడేవాడిని అండి బేసిక్ గా సిస్కో RG42 అని చెప్పి విపిఎన్ రౌటర్ అన్నమాట. ఈ రౌటర్ వాడి చెప్పేవాడిని యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఈ రౌటర్ ఉంటే కానీ చేయలేరు. దానికి మళ్ళీ 6,000 ఖర్చు పెట్టి కొనాలా. ఎందుకని చెప్పి నేను ఏంటంటే డిజైన్ మార్చి ఇట్లా చెప్పడం స్టార్ట్ చేశాను. దీనివల్ల ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయగలరు, ప్లస్ అజూర్ తో ఇప్పుడు అంతా కూడా క్లౌడ్ అనేది అంతా కూడా అజూర్, AWS వాటి మధ్య ఎలా కమ్యూనికేషన్ పెట్టొచ్చు, ఎలా మీరు చేయొచ్చు అంతా కూడా చెప్పాను. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకి ట్రాన్సిట్ గేట్వే వాడాలా, విపిజి వాడాలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మీరు అడగాల్సిన క్వశ్చన్ అంటే హౌ మెనీ విపిసిస్ ఐ హ్యావ్. మీకు బట్ ప్రైసింగ్ దగ్గర చూద్దాం. యాక్చువల్ గా నేను ఏం చేస్తాను, మీకు AWS క్యాలిక్యులేటర్కి వచ్చారు అనుకోండి. మీకు దీంట్లో ఐ థింక్ ట్రాన్సిట్ గేట్వే స్లైట్లీ చార్జెస్ ఎక్కువ ఉండొచ్చు, బట్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ ఎస్టిమేట్ అన్నప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ రీజన్ ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వర్జీనియా, ఎందుకంటే స్టేట్ వైడ్ ఉంటాయి కాబట్టి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నాకు ట్రాన్సిట్ గేట్వే కావాలి. ఇక్కడికి వచ్చి VPN ఏమేం కావాలో అడుగుతుంది. ఇక్కడ చూసి అనుకోండి, నాకు ట్రాన్సిట్ గేట్వే అవసరం అవుతుంది. మీకు ప్రైవేట్ లింక్ ఇక్కడికి వచ్చి మనకి నాట్ ప్రస్తుతం నాట్ అవసరం లేదు. సో వీడు VPN ఫీచర్ అని చెప్పినప్పుడు ఎన్ని కనెక్షన్స్ అయితే క్లయింట్ VPN ట్రాన్సిట్ గేట్వే మీకు సరే VPN కనెక్షన్ తీసాను అనుకోండి, ఓన్లీ ట్రాన్సిట్ గేట్వే ఇచ్చాను అనుకోండి, నెంబర్ ఆఫ్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ అవునా. సో నేను 10 VPCలు ఉన్నాయి అనుకోండి, 10 అటాచ్మెంట్ ఇస్తాను. అమౌంట్ ఆఫ్ డేటా ప్రాసెస్డ్ పర్ మంత్ అనుకోండి, నెలకి ఒక 5 GB ఆఫ్ డేటా వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో క్యాలిక్యులేషన్కి వచ్చాం అనుకోండి, చూసారా. సో ట్రాన్సిట్ గేట్వే ఒక్కొక్క అటాచ్మెంట్ కి మీరు చూసారనుకోండి 0.05. సో కాబట్టి మీకు నెలకు వచ్చే ఛార్జ్ వచ్చి మీకు ఇది వస్తుంది అనమాట. ఒకవేళ 5 GBకి వచ్చి, అది కాకుండా ట్రాన్సిట్ గేట్వే ఇది సపరేట్ ఉంది మళ్ళీ మీకు మంత్లీ కాస్ట్. టోటల్ ట్రాన్సిట్ గేట్వే ఒక్కొక్క దానికి మీకు అయ్యే ఖర్చు వస్తుంది అనమాట. మీకు టోటల్ ట్రాన్సిట్ గేట్వే పర్ అటాచ్మెంట్ యూసేజ్ సో యూజ్డ్ ఫర్ డేటా ప్రాసెసింగ్, సో మీకు 366 వచ్చింది. సో సరే ఓ పని చేద్దాము, మనం ఏం చేస్తాం, నేను ఇక్కడికి వచ్చి ట్రాన్సిట్ గేట్వే తీసేసి మీకు ప్రైవేట్ లింక్ అంటే ఎండ్ పాయింట్స్ అండి, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అయితే ఏదో అనుకోవద్దు. సరే లెట్స్ డూ వన్ థింగ్, VPN కనెక్షన్ ఎనేబుల్ చేస్తాను, బట్ ట్రాన్సిట్ గేట్వే తీసేస్తాను. ట్రాన్సిట్ గేట్వే తీసినప్పుడు మనకి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, మనం నెంబర్ ఆఫ్ VPN కనెక్షన్స్ యావరేజ్ కనెక్షన్ 24 hours పర్ డే. ఇది ఏం చేస్తుంది మీకు మీరు చూస్తే, బట్ ఇది మనకి ఐ థింక్ ఇది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ తీసుకుంటుంది అనమాట. మీకు క్లయింట్ VPN నాకు అవసరం లేదు. సరే, నెంబర్ ఆఫ్ VPN కనెక్షన్ ఒకే VPC ఉంది, 3 VPCలు ఉన్నాయి అనుకోండి. సో 3 కనెక్షన్స్ ఇచ్చాను అనుకోండి మీకు. సో 24/7 రన్ అయితే మీరు చూసినట్లయితే క్యాలిక్యులేషన్ ఎంత ఉంది, యావరేజ్ డ్యూరేషన్ పర్ కనెక్షన్ సో అండ్ సో. బట్ ఇక్కడ ఎందుకు దీంట్లో వీడు మనకి ఇది ఇవ్వలేదండి. VPG అని డీకమిషన్ చేసేట్టు చూద్దాం ఆగండి. AWS VPG ప్రైసింగ్ వద్దాం, సారీ VPG. సేమే. సో మీరు చూసారా AWS VPN ప్రైసింగ్ అని వచ్చి మీరు చూసారు అనుకోండి, ప్రైసింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సైట్ టు సైట్. యూ హ్యావ్ ఏ VPN సైట్, యూ హ్యావ్ 1000 GB. సో మీరు చూసినట్లయితే మీకు దెర్ ఈస్ అవర్లీ ఛార్జ్ తర్వాత వచ్చి చూడండి, మీకు చూసారా ఇట్లా అనమాట. సో కాబట్టి ఒక రకంగా చూసుకుంటే మీకు ట్రాన్సిట్ గేట్వే ప్లస్ వెన్ కంపేర్ టు వర్చువల్ ప్రైవేట్ గేట్వేతో పోల్చుకున్నప్పుడు మీకు ఛార్జెస్ అనేది తక్కువ ఉంటాయండి. సో కాబట్టి మీకు ఎక్కువ VPCలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కష్టం అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ పీరింగ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలా, మీకు ఎక్కువ VPNs ఉన్నాయి అనుకున్నప్పుడు దెన్ యూ గో ఫర్ ట్రాన్సిట్ గేట్వే. ఎందుకంటే ట్రాన్సిట్ గేట్వే ఈజ్ కాస్ట్లీ. ఓకేనా?
అర్థమైనట్టేనండి అందరికీ? క్లియరా? ఏది ఎప్పుడు వాడాలో? గుడ్. సరే. నెక్స్ట్ వచ్చి నౌ లెట్స్ కమ్ టు ద డీకమిషన్ పార్ట్. ఓకే. సో డీకమిషన్ పార్ట్‌కి వచ్చినప్పుడు నిన్న చేసిన విధంగానే ఫస్ట్ వచ్చి మనం ఏం చేయాలి ఇక్కడికొచ్చి డిలీట్ అని చెప్పి నేను ఈ 2 డిలీట్ చేస్తాను మీకు. ఓకే. ఈ 2 డిలీట్ చేసి ఆ తర్వాత మనకి నేను డైరెక్ట్‌గా మీకు మొత్తం డిలీట్ చేస్తాను మీకు. అంటే మనం ఈ ఫస్ట్ 2 డిలీట్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా రండి. VPNకి వచ్చినాక ఫస్ట్ దీన్ని డిలీట్ చేయండి. VPN కనెక్షన్ డిలీట్ చేయండి. ఆ తర్వాత అటాచ్మెంట్స్ డిలీట్ చేయండి. అటాచ్మెంట్స్ పెద్ద తలనొప్పి అన్నమాట మీకు. ఎందుకంటే అవి డిలీట్ అయితే గాని ట్రాన్సిట్ గేట్‌వే డిలీట్ చేయలేరు. ఐ థింక్ మల్టిపుల్ అటాచ్మెంట్స్ ఒకేసారి డిలీట్ చేయలేం. యాహ్! మీకు ఇక్కడికి వచ్చి మనం ఇది కాదు ఇది. ఈ 3 అటాచ్మెంట్స్ ఒకసారి డిలీట్ చేయొచ్చేమో చూద్దాం. లేదు చూసారా? వన్ బై వన్నే చేయాలి. సో ఇక్కడికి వచ్చి డిలీట్ ట్రాన్సిట్ గేట్‌వే అటాచ్మెంట్ అని చెప్పి సో కాబట్టి మీ కాన్సంట్రేషన్ ఎక్కువ కూడా ట్రాన్సిట్ గేట్‌వే పెట్టొచ్చు. అగైన్ సింగిల్ VPC ఉంది అని అనుకున్నప్పుడు ఐ థింక్ VPG మేక్స్ మోర్. ఒకే ఒక VPC ఉంది. నాకు VPN కావాలా? దానికి ట్రాన్సిట్ గేట్‌వే ఎందుకు చెప్పండి? కాస్ట్‌లీ కదా! సో కాబట్టి మీకు ఇది అయిపోతుందన్నమాట. ఓకే. డన్. మీకు డన్. సరే. సో ఇవన్నీ కూడా డిలీట్ అవుతూ ఉండాలండి. సరే. బ్యాక్‌కెళ్ళి నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఈ 2 ఇది డిలీట్ అయిపోయి ఉంటే మీకు డిలీట్ అయిపోయింది కదా! టోటల్‌గా మొత్తం రిసోర్స్ గ్రూప్‌ని డిలీట్ చేస్తాను నేను. ఇక్కడికొచ్చి డిలీట్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పి మీరు చూసినట్లయితే టోటల్ రిసోర్స్ గ్రూప్‌ని డిలీట్ చేస్తాను మీకు. మీకు డిలీట్ చేస్తాను. లైక్‌వైజ్ ఇక్కడ ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయి. ఈ ఇన్‌స్టాన్సెస్‌ని కూడా మూడిటిని కూడా మీకు సో ఇక్కడికొచ్చి నేను టెర్మినేట్ ఇన్‌స్టాన్స్ అని చెప్పి మీకు ఇలా ఇస్తాను మీకు. ఓకే. రైట్. సో అటాచ్మెంట్స్ డిలీట్ అయిపోయినాక మీకు దెన్ ట్రాన్సిట్ గేట్‌వేకి వచ్చి అప్పుడు ట్రాన్సిట్ గేట్‌వేని డిలీట్ చేయండి. ఓకే. మీకు ఇక్కడ ట్రాన్సిట్ గేట్‌వేని డిలీట్ చేస్తాను నేను మీకు. సో ఇది అయిపోయింది. ఎందుకన్నా మంచిది మీకు అంతా అయిపోయినాక టు బి ఆన్ ద సేఫర్ సైడ్ VPC డాష్‌బోర్డ్‌కి రండి. డాష్‌బోర్డ్‌కి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు అన్నమాట ఇక్కడ నాట్ గేట్‌వేలు ఉన్నాయా? పీరింగ్ కనెక్షన్ ఒకటి ఉంది. కిందకొచ్చి కస్టమర్ గేట్‌వేస్. కస్టమర్ గేట్‌వేస్ లేకపోయినా నష్టం లేదు. సరే డిలీట్ అని చెప్పి ఇది కూడా తీసేయండి మీకు. అంటే క్లీన్‌గా ఉండడానికన్నమాట మీకు. అలాగే పీరింగ్ కనెక్షన్స్ ఏదైనా బ్యాలెన్స్ ఉందేమో చూద్దాం ఇక్కడ. చూసారా పాతది ఇది కూడా డిలీట్ అయిపోయింది. ఇది వేరే నేను డెవాప్స్‌కి వాడింది యాక్చువల్‌గా మీకు. ఓకే. గుడ్. ఇదండి మనకి ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సింది. నౌ రేపటి సెషన్‌లో సేమ్ టైమ్‌కే కలుద్దాము. రేపటి సెషన్‌లో మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాం. విచ్ ఈస్ EC2 స్టార్ట్ చేస్తామండి మనకి. కంప్యూట్‌కొచ్చి EC2 విచ్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందన్నమాట. సో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడతాం. ఇట్స్ ఎ బిగ్ టాపిక్. రేపొచ్చి మనకు ఆల్రెడీ VPCలో ఎలా సర్వర్స్ క్రియేట్ చేయాలా, ఎలా మనం ఫార్మేట్ చేయాలా మీకు తెలుసు. సో రేపొచ్చి ఏంటంటే మనం మాట్లాడాల్సింది వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యామిలీ టైప్స్ ఏముంది, ఏ టైప్ ఎప్పుడు వాడాలి అనేది మీకు. దాంతో పాటు మనకి ఇక్కడ EBS వాల్యూమ్స్ ఉన్నాయి. నేను తర్వాత చెప్తానని చెప్పాను మీకు. సో ఆ EBS వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. ఆ EBS వాల్యూమ్స్ ఎలాగా, అలాగే రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, సేవింగ్స్ ప్లాన్స్ అంటే వీటిని మాట్లాడతాం. అలాగే EBS వాల్యూమ్స్ గురించి కూడా రేపు మాట్లాడతామండి. ఎల్లుండి వచ్చేసరికి ఫ్రైడే వచ్చేసరికి మనం వచ్చి కస్టమ్ AMIs క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు దాకా మనం వీళ్ళు ఇచ్చిన AWS ఇచ్చిన AMIs వాడుతున్నాం అనమాట. అట్లా కాకుండా మన ఓన్ AMIs మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలా, దాన్ని ఎలా ఆటోమేట్ చేయాలా అని చెప్పి దాన్ని వచ్చి మనం ఫ్రైడే మాట్లాడతాం మీకు. ఓకే. అది ప్లాన్. ఓకే. గుడ్. క్వశ్చన్స్ అండి గైస్. క్వశ్చన్స్.
ఇక్కడికి వచ్చి ఓకే, అన్ని కూడా డిలీట్ అయినాయా లేవో చూసుకోవాలి నేను, లేదంటే మర్చిపోతే అనవసరంగా బిల్ వస్తుంది మీకు. ఓకే, ఇంకా ఇవి డిలీట్ కావాలి, డిలీట్ అవుతుందండి. సో ఇక్కడికి వచ్చి మనం డిలీట్ అవుతూ ఉండాలి, డిలీట్ అవుతూ ఉంది, ఇక్కడ ప్రాసెస్ పోతూ ఉంది. ఓకే, రేపు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి ఈ 2 రోజులు నెక్స్ట్ వీక్ కూడా ఇంపార్టెంట్ అంటే ఐఏఎం కూడా స్టార్ట్ అవుద్ది. సో కాబట్టి మిస్ చేయకుండా రండి. ఎస్ చెప్పండి. అచ్చా, ఇది ట్రాన్సిట్ గేట్వే ఎన్ని VPCs సపోర్ట్ చేస్తుంది మ్యాక్స్? ఖచ్చితంగా లిమిట్ ఉంటుందండి, లిమిట్ లేకుండా ఉండదు. కానీ ఆ లిమిట్లు ఎలా ఉంటాయంటే మాక్సిమం మనం రీచ్ కాలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ VPCs కాకుండా అటాచ్మెంట్స్ ఉంటాయి. AWS ట్రాన్సిట్ గేట్వే మ్యాక్స్ అటాచ్మెంట్స్ అన్నాం అనుకోండి మీకు. సో లోపలికి వచ్చి చెక్ చేసుకోవాలి మనం సర్వీస్ లిమిట్స్. సో కిందకు వచ్చి ఉంటారు మీకు. సో స్టాటిక్ రౌట్స్ కంట్రోల్ F, అటాచ్మెంట్స్ అని చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ అటాచ్మెంట్స్ పర్ ట్రాన్సిట్ గేట్వే 5000 అని ఎప్పుడు రీచ్ అవ్వాలి అది. సో కాబట్టి అండ్ ట్రాన్సిట్ గేట్వేస్ పర్ VPC కూడా ఉంచండి, ఎన్ని అటాచ్ చేసుకోవచ్చు. సో కాబట్టి లిమిట్స్ ఉంటాయి, బట్ అంత అవి రీచ్ కాలేం మనం. ఓకే, నేను గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం ఇవన్నీ కూడా. క్వశ్చన్స్ గైస్? ఓకే గుడ్. సో దేర్ మైట్ బి ఏ ఛాన్స్ మీకు సాటర్డే సండే ఒక క్లాస్ ఉండే ఛాన్స్ ఉంటుందండి వీకెండ్. అది ఈవినింగ్ వచ్చి 8 o'clock ఉండే ఛాన్స్ ఉంది, మైగ్రేషన్ గురించి యాక్చువల్ గా. బట్ అది నేను రేపు కన్ఫర్మ్ చేస్తాను మీకు, ఎందుకంటే ఆ తర్వాత ఉండకపోవచ్చు, అందుకని నేను దాన్ని ప్లాన్ చేస్తున్నాను. బట్ ఐ లెట్ యు నో. 1.5 hour ఉంటుంది, నాట్ మోర్ దాన్ దట్. చలో, see you tomorrow same time 8:30 guys. Bye.